మేము వెళ్దాము అంటే అందరూ నేను తయారుగా ఉన్నానని చెప్పి రావడము, తీసుకెళ్లి ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టడం జరుగుతుంది గత 3.5 ఏళ్ల కానీ. అంటే ఇందులోని అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నారు. ఇలా చాలా మందికి ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా లేకపోతే ఏ సేవలో పాల్గొనాలన్నా ఫస్ట్ అతి కష్టమైంది టైం. నాకు టైం లేదు అంట. కిడ్నీ అన్నా కోసిచ్చేస్తారు కానీ టైం కదండి. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మనకు మిస్ అయ్యే టైం లేదు, నాకు ఫ్రీ టైం దొరకట్లేదు అని అంటారు. కానీ నేను మార్నింగ్ 3:30 లేచి 3:45 క్రియ చేసుకుని దాని తర్వాత కంటిన్యూషన్ మిగతా నేను ఆఫీస్ పనులు చూసుకుని 3-4 o'clock కల్లా నాకు ఫ్రీ టైం అయిపోతుంది. మా ఆఫీస్ పనులు అంతా కూడా మార్నింగ్ షెడ్యూల్లో ఎక్కువ ఉంటాయి. సో 3-4 తర్వాత నుంచి ఈ ఆహారం ఏదైతే ఉందో పోస్ట్ లంచ్ జనరల్ గా మొదలవుతుంది. కాబట్టి 4 నుంచి నైట్ 11-12 వరకు కూడా ఇదే కార్యక్రమం మీద ఉంటాం. టైం మేనేజ్మెంట్ సింపుల్ గా ఇది కంప్లీట్లీ టైం మేనేజ్మెంట్. మనసంటే మార్గాలు ఉంటాయి. అంటే ఒకటి మురళి గారు, ఒకటి ఇప్పుడు యాక్చువల్ గా ఇందులోని ఎక్కువ వండితే ఇంట్లోనే మేనేజ్ చేసుకోవడం కష్టం అవుతుంది. ఫ్రిడ్జ్లన్నా నింపుతారు, లేదంటే బయట ఉన్న చిన్న గిన్నెలన్నీ నింపేసి పెట్టేసి తర్వాత ఆఖరికి తింటారో అలాగే పడేస్తారో కొన్ని సందర్భాలు ఇంట్లోని మన ఇంట్లో కూడా జరుగుతాయి. కానీ ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేటప్పుడు కల్లా ఇందులోని మీరు టైం మేనేజ్మెంట్ మీకు సొంతంగా ఉన్న పనులు బిజినెస్ పరంగా ఆ టైం మేనేజ్మెంట్ చాలా అవసరం దీన్ని కేటాయించడానికి. కానీ దీనికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా టైం మేనేజ్మెంట్ అవసరం, చాలా అవసరం అండి. ఎందుకంటే ఇది వండిన పదార్థానికి లైఫ్ స్పాన్ అనేది చాలా చాలా తక్కువ. ఇప్పుడు మనం మధ్యాహ్నం లంచ్ భోజనానికి మాకు 3 నుంచి మాకు కాల్స్ మొదలవుతాయి. అంటే ఈ లంచ్ మొదలెట్టేది 12-1 గంటకి ఫంక్షన్ లో మొదలవుతుంది. ప్రిపరేషన్ పొద్దున్న 9-10కి మొదలవుతుంది. అక్కడి నుంచి మొదలైంది మాకు చేరేసరికి 4 అవుతుంది. అంటే ఆల్రెడీ దాని లైఫ్ స్టైల్ చాలా తగ్గిపోయింది. మేము పికప్ చేసినప్పుడు అందుకని క్వాలిటీ చెక్ అనేది చేస్తాం. బాగుందా లేదా అనేది మా వాలంటీర్స్ తిని చూస్తారు, రుచి చూస్తారు. బాగుంది అనుకుంటేనే మా కంటైనర్స్ లో షిఫ్ట్ చేసుకుంటాం, లేకపోతే ఇది ఆల్రెడీ పాడైందని మేము వెనక్కి ఇచ్చేస్తాం. అది తీసుకుని మళ్ళీ మేము డిస్ట్రిబ్యూషన్ లొకేషన్కి వెళ్ళడానికి మాకు ఇంకొక 1 hour పడుతుంది, 1/2 hour to 1 hour. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైట్ మాకు కాటేదాని నుంచి చాలా ఫుడ్ ఉందండి అని ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు ఏం చెప్పారు, మాకు 4 నుంచి మా నెంబర్ రీచ్ అవ్వడానికి ట్రై చేశారు. అది లంచ్ది. మేము వెళ్ళేసరికి 9:30 నైట్ 9:30. మళ్ళీ అక్కడ మేము అన్ని వాళ్ళ ఫుడ్ అంతా టెస్ట్ చూసి బాగుంది అనుకున్నాక మేము పికప్ చేసుకున్నాం. అది 10:30-11 కానీ మేము డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి రాలేకపోయింది. సో మార్నింగ్ లంచ్ ఫుడ్ నైట్ 11-11:30 అండ్ ఇమాజిన్ ద నెంబర్, ఇట్ ఈస్ 700 people ఫుడ్ వెహికల్. అది తీసుకొచ్చి రాత్రి మేము 2 వరకు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి, డిస్ట్రిబ్యూషన్ అంటే మళ్ళీ గిన్నెల్లో ఇస్తే వాళ్ళు దాచుకుని పొద్దున్న తిన్నామని ఆలోచిస్తారు. జనరల్ గా మనకి లేనప్పుడు ఏం చేస్తామంటే ఒకటి ఇప్పుడు తినడానికి, ఒకటి రేపు పొద్దులకి అని దాచుకోవడానికి. ఇది అలా దాచుకోగలిగే పదార్థం కాదు. అందుకే మేము ప్లేట్లోనే పెడతాం. వాళ్ళకి పెడుతున్నప్పుడు కూడా మళ్ళీ మేము క్వాలిటీ చూస్తాం. మీరు మాతో పాటు ఉంటే కనుక మా వాలంటీర్ మధ్యలో కూడా తింటూ ఉంటారు. ఏంటి వీళ్ళు ఇక్కడికి వచ్చి మీరు తింటున్నారు అనుకోరు. ఒకటి క్వాలిటీ చెక్, మేము మనుషులే మాకు కాబట్టి 2 రకాలుగా అవుతాయి. క్వాలిటీ చెక్ అవుతుంది, ప్లస్ మేము వాళ్ళ ఎదురుగున్నది ఏంటంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్, అరే వీళ్ళు తింటున్నారంటే ఇది మంచిగా అయ్యి ఉంటుంది అని తీసుకునే వాళ్ళకి కూడా ఒక కాన్ఫిడెన్స్. ఇవన్నీ చేసి మేము రాత్రి 2 వరకు డిస్ట్రిబ్యూట్ చేసి అప్పుడు ఇల్లు పడుకున్నాం ఇంటికి. అంటే ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. కంటైనర్స్, ప్రాపర్ కంటైనర్స్. ప్లాస్టిక్ కవర్స్ అన్నారు నేను ఇందాక. ప్లాస్టిక్ కవర్స్ మేము చాలా ఎలిమినేట్ చేస్తాం. ప్లాస్టిక్ కవర్లు ఎందుకంటే ఫుడ్ మనము లైక్ కొంచెం ఫాయిల్ వస్తుంది, అల్యూమినియం ఫాయిల్ టైప్ దాన్ని వాడాలి. స్టీల్ కంటైనర్స్, హాట్ ప్యాక్స్ మేము జనరల్ గా మేము మెయింటైన్ చేస్తున్నాం. సో అందులో హాట్ అండ్ క్వాలిటీ కూడా రిటైన్ అవుతుంది. అందులోనే తీసుకెళ్లి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. వెరీ రేర్లీ అంటే లెస్ క్వాంటిటీ ఉన్నప్పుడు పెద్ద కంటైనర్ వాడలేము కాబట్టి ఫుడ్ గ్రేడ్ కవర్స్ ని మేము వాడుకుని అందులో ప్యాక్ చేస్తూ ఉంటాం, లెస్ క్వాంటిటీ ఉన్నప్పుడు. సో దట్ ఈస్ హౌ వీ టేక్ ద మెజర్స్. $1 billion వస్తుంది, మీకు ఒక ఫోన్ వస్తుంది, దట్స్ గుడ్, రియలీ గుడ్, యూ రీచ్ ద పాయింట్. ఆకలితో వాళ్ళకి ఎలా రీచ్ అవుతున్నారు?
మేము దీనికి ఆల్రెడీ హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఒక 500 హంగర్ స్పాట్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే వాలంటీర్ హంగర్ స్పాట్ అంటాం. అంటే అక్కడ ఆకలితో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఫుడ్ పెడితే కనుక వాళ్ళు అక్కడ తింటారు అనే కొన్ని స్థలాన్ని మేము ఐడెంటిఫై చేస్తాం. అంటే ఆర్గనైజ్ అవ్వచ్చు, ఓల్డేజ్ హోమ్ అవ్వచ్చు, హాస్పిటల్స్ దగ్గర పేషెంట్ అటెండెన్స్ అవ్వచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రావెలర్స్ నైట్ ట్రావెల్ చేసి ట్రైన్ దిగి వచ్చేవాళ్ళు ఉంటారు, ఆకలితో ఉంటారు. వాళ్ళు ట్రైన్లో కొనుక్కునేంత డబ్బులు ఉండవు. రాత్రి మేము పెట్టింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. మేము ఒక కంటైనర్ కంప్లీట్ చేసి ఇంకా రారేమో నెక్స్ట్ స్పాట్కి వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఇంకో ట్రైన్ రావడం, మళ్ళీ ఇంకో కంటైనర్ ఐటమ్ కంప్లీట్ అవ్వడం అన్ఇమాజినబుల్. అది పీపుల్ మాత్రం అలాంటి హంగర్ స్పాట్స్ 500 దాకా మాకు ఐడెంటిఫై చేసాం. ఆర్గనైజర్స్, ఓల్డేజ్ హోమ్స్. ఇప్పుడు మీరు ఎల్బీ నగర్లో అన్నారనుకోండి, అక్కడ చంపాపేట వెళ్ళిపోమంటాం, ఉప్పల్ అన్నారనుకోండి ఇటు వెళ్ళిపోమంటాం. సో ఏరియాని బట్టి అది నియరెస్ట్ స్పాట్ కి ట్రావెల్ డిస్టెన్స్ ని తగ్గించుకుంటూ నియరెస్ట్ స్పాట్స్ వెళ్ళి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దీనికి కూడా మాకు వాలంటీర్స్ వెళ్ళినప్పుడల్లా సర్వే చేసి పలానా చోట ఉన్నారని మీది అని చెప్తారు. మేము అది నోట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. సజెషన్స్ కూడా వస్తుంటాయి. మా ఏరియాలో ఉందండి, వాళ్ళకి ఇవ్వచ్చండి, మీరు సపోర్ట్ చేయగలుగుతారా అండి, వారికి కూడా మేము నోట్ చేసి పెట్టుకుని వారికి సపోర్ట్ చేస్తాం. కూకట్పల్లిలో అలాగ ఉన్నాయి హంగర్ స్పాట్స్. అరౌండ్ ద సిటీ శంషాబాద్ దగ్గర 500 people we can feed. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నిమ్స్, గాంధీ, నీలాపర్ అయితే 2000 మంది 3000 మందికైనా మీరు పెట్టచ్చు ఎనీ టైం. సో వెరీ బిగ్, దర్ ఇస్ నీడ్ ఈజ్ వెరీ హ్యూజ్ అండి. మేము చేస్తున్నది మాకు దేవుడిచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే ఎక్కువ ఉన్న దాన్ని నీడీకి చేర్చడానికి ఒక బ్రిడ్జిలాగా మేము చేస్తున్నాం. మేము చేస్తున్న గొప్పతనం అంటే అదొక్కటే మేము చేస్తున్నాం. మాకు దేవుడిచ్చిన ఆపర్చునిటీ. ఈ హంగర్స్ అంటే స్పాట్స్ ని దీన్ని ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారండి? అంటే మీరు మీ టీమ్ నుంచి చేస్తారా? అంటే మీకు కాల్స్ కూడా వస్తుంటాయి, మేము అది కూడా రికగ్నైజ్ చేస్తాము అని అంటే ఇది వేల సందర్భం బట్టి కూడా ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు మరీ నైట్ పెట్టడము, లేకపోతే 12 o'clock 1 o'clock డిస్ట్రిబ్యూషన్స్ కి వచ్చేటప్పటికల్లా ఈ మధ్య కొంచెం రోడ్ల మీద పరిస్థితులు బాగా అంత అనుకూలంగా లేవు. అంటే అనకూడదు కానీ అవుట్ ఆఫ్ 10 people 8 people డ్రంకన్ లో ఉంటున్నారు. కరెక్ట్. మేము దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము మీరు అన్నట్టుగా, ఇప్పుడు మాకు కాల్ ఎర్లీగా వచ్చిందనుకోండి 3 o'clock విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ డిన్నర్, రాత్రి భోజనానికి వాడచ్చు అనుకున్నప్పుడు మేము ఆర్గనైజ్ ఫోన్ చేసి చెప్పేస్తాం, ఇవాళ ఉండకండి, ఇవాళ ఉండకండి, మేము తీసుకొస్తాం. అంటే వాళ్ళ గ్రెయిన్స్, అన్కుక్ గ్రెయిన్స్ కెన్ బి సేవ్డ్ ఫర్ నెక్స్ట్ డే. అది ఇదేంటంటే కుక్ కెనాట్ బి స్టోర్. సో అది వాళ్ళ గ్రెయిన్ స్టోర్ చేసుకోమంటాం, ఇది ఆ రోజు రాత్రి తినమంటాం. ఓల్డేజ్ హోమ్ లోను ఆర్గనైజర్స్ లో కూడా మేము ముందే చెప్పుకుంటాం. అలాగే మన కామన్ వేదిక వాళ్ళు షెల్టర్స్ క్రియేట్ చేశారు, షెల్టర్స్ ఫర్ హోమ్ బేస్. అవి కూడా మంచి హంగర్ స్పాట్స్ అనమాట. అక్కడ చాలా చేశారు. అనురాధ గారు, అంబికా గారు, దేర్ ఆల్ గెస్ట్ ఓన్లీ. చాలా వర్క్ చేశాను నేను వర్క్ చేశాను ఇది మన ముషిరాబాద్ హోమ్ తోని, సీతాఫల్ మండి హోమ్. ముషిరాబాద్ పిల్లల దగ్గరికి వెళ్తాము, సీతాఫల్ మండి వెళ్తాము, బేగంపేట వెళ్తాము, విజయనగర్ కానీ షెడ్స్ కూడా చేశారు. బేగంపేట ఫ్లైఓవర్ కింద పెట్టారు షెల్టర్ ఫర్ హోమ్లెస్ అని చెప్పి. అక్కడ కూడా 70-80 మంది ఉంటారు. నిజంగా అలాంటి వాళ్ళకి పెడుతున్నప్పుడు కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్. గాంధీలో కూడా ఉంది కదండి ఒక షెల్టర్, గాంధీలో కూడా షెల్టర్ ఉంది. భారతీయ సేవాశ్రమం వాళ్ళు పెట్టారు, అక్కడ కూడా పెట్టారు. ఎలా అనిపిస్తుంది? ఏ రోజు ఆ రోజు హాయిగా ఉంది, తృప్తిగా ఉంది, నా జీవితానికి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఏ రోజు కూడా అక్కడే కలుస్తుందండి, కడుపు నిండింది కదా, కడుపు నింపాం కాబట్టి కడుపు నిండుతోంది మనకి. వాళ్ళు చెప్పే ఒక్కొక్క స్టోరీ. మొన్న ఒక రోజు మాకు మా వాలంటీర్స్ కూడా ఉంటుంటారు, మేము ఉంటుంటాం. నేను మా ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ 15 రోజుల నుంచి ఉన్నాను. మా పాపను ఊళ్ళో దింపొచ్చా, ఆయన వదిలి బయటికి రాలేను. అది ఎమర్జెన్సీలో ఉంటారు. బంజారా హిల్స్ వైపు మనకు ఫుడ్ దొరకదు, చీప్గా దొరకదు. ఆవిడ కళ్ళంబడి నీళ్ళు పెట్టుకున్నారు, మీరు పెడుతున్న దాంతో వాళ్ళు వారం రోజులు వచ్చిన తర్వాత ఇవాళ తింటున్నానమ్మా అని. ఇప్పుడు మా వాలంటీర్ సార్ నిమ్స్లో ఇంకప్పటి నుంచి మా వాలంటీర్ ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు ఫోన్ చేసి ఫుడ్ అందజేసి వస్తుంది. ఇలాంటి స్టోరీస్ కొల్లండి, కొల్లలు. ఒక రోజు అర్ధరాత్రి 11:30 నీలాపర్ దగ్గర ఫుడ్ పెడుతుంటే ఒక ఆయన వచ్చాడు. నిన్నటి నుంచి నేను మా పిల్లాడి దగ్గర నీలాపర్లో
ఉండిపోయానండి, బయటికి రావడానికి అవ్వలేదు. ఇప్పుడు పెట్టారు మీరు, తింటున్నా. రేపు పొద్దున్న 6ంటికి కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చి నేను తిరుపతి వెళ్తున్నా. నేను యాక్చువల్గా టికెట్ చేసుకుని మా వారి కోసం బ్లెస్ చేయడానికి, బ్లెస్సింగ్స్ కోసం అడుగుతాను. కానీ నేను వెళ్ళాక ఫస్ట్ అడగబోయే బ్లెస్సింగ్ మీ కోసం అని అంటే మా వాలంటీర్ అమ్మాయి కళ్ళంట నీళ్లు పెట్టుకున్నప్పుడు అర్థం కాలేదు అమ్మాయి. అంటే దట్ ఈస్ వాట్ గివ్స్ అస్ ఎనర్జీ, ఒక సాటిస్ఫాక్షన్. రియల్ గా నీడీకి మనం పెట్టాం. 100 మందిలో 10 మంది నీడీ, రియల్ నీడీ ఉన్నది చాలండి మనకి. 90 మంది రెండోసారి తిని ఉండొచ్చు, కాకపోతే వేస్ట్ కాకుండా వాళ్ళ పొట్టలో వెళ్తాం. చాలా గొప్పగా ఉంటుందండి మురళి గారు. కొన్ని విషయాల్లో మనకి నీడీ దొరకడం కూడా మన దురదృష్టం, మన అదృష్టం, దీన్ని కామెంట్ చేయలేము. కానీ కొన్ని విషయాల్లో ఒకసారి ఒక సంవత్సరంలో 100 బెడ్షీట్లు పట్టుకొని తిరిగితే 2 రాత్రులు తిరిగినా 50 అవ్వలేదండి. రియల్ నీడీ దొరక అందరు బెడ్షీట్లు వేసుకొని కప్పుకొని పడుకొని ఉన్నారు. ఇంకేమో బెడ్షీట్ లేనోడు కావాలి. రోడ్డు మీదకి వెళ్తే ఒకరు కనిపించాడు బెడ్షీట్ లేనోడు. రెండు నైట్స్ తిరిగాను సార్, 50 కన్నా ఎక్కువ అవ్వలేదు నాకు అంటాడు. ఒక్కొక్కసారి ఫుడ్ మేము కూడా ఒక్కొక్కసారి తీసుకెళ్తే నై సార్ ఖాళీ అమ్మాయి నక్కో సార్ అంటాడు. అంటే దీనికి చాలా తోడ్పాట్లు అవసరం. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు డూ. చాలా మంచి కార్యక్రమాలు అంత ఈజీగా కూడా చేయలేము. దాంట్లో కష్ట సుఖాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంతమంది ఉన్నారండి మీ టీం మురళి గారు? నాకు ఇప్పుడు 250 మంది వాలంటీర్స్ ఉన్నారండి. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మీకు? 2 వెహికల్స్ ఉన్నాయి, 2 వ్యాన్స్ తిరుగుతుంటే మా ఓన్ వెహికల్స్ కూడా వాడుతుంటాం. మా వాలంటీర్ కారు, మా కారు వాళ్ళకి వాడుతూ ఉంటాము. కానీ ఇవాళ ఒక విషయం అయితే నేను ఈ లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పదలుచుకున్నది, ప్రజలలో ఒక చైతన్యం వచ్చింది. ఆహారాన్ని వృధా చెయ్యొద్దు, గూగుల్లో సెర్చ్ చేసినా అందజేద్దాము అని. కానీ వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి నేను కూడా వాలంటీర్ చేస్తాను, రేపు పొద్దున్న ఇంకొకరు ఇచ్చిన దానికి నేను కూడా తీసుకెళ్లి అందజేస్తాననే వాలంటీర్ స్పిరిట్ అనేది మాత్రం డెవలప్ అవ్వట్లేదు. మీరు ఇందాక అన్నారు చూసారా, దాని బేసిక్ రీజన్ టైం లేదు. అది టైం అడ్జస్ట్ చేసుకోండి. వారంలో ఒక్కసారైనా రండి, 2 సార్లైనా రండి, అరగంట రండి. ఇప్పుడు ఫుడ్ పట్టుకొచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది 1/2 అవర్ 1 అవర్ కన్నా ఎక్కువ పట్టదండి. నో ఫుడ్ వేస్ట్ ఆఫ్ కన్వీనియన్స్ ఏం క్రియేట్ చేశామంటే ఫుడ్ తీసుకురావడం అనేది చాలా పెద్ద మేజర్ టాస్క్. నిన్న మేము అన్నట్టు ఇక్కడ నుంచి మేము అక్కడ దాకా వెళ్లి రావడం అనేది మాకు 2.5 అవర్స్ జర్నీ టైం. పికప్ చేసుకుని తీసుకొచ్చిన తర్వాత 1 అవర్లో అయిపోతుంది ఫుడ్. సో కనీసం మేము ఫుడ్ చేరేస్తాం, మీరు వాలంటీర్గా రండి, డిస్ట్రిబ్యూషన్కి రండి, నీటికి సర్వ్ చేయండి, మీ చేతులతో పెట్టండి. ఆ రకంగా వాలంటీర్స్ మాకు ఎక్కువ మంది రావాలనేది మాకు. మీకు ఏదన్నా ఒక టైమింగ్ ఉందండి? ఈ టైం తర్వాత మేము ఫోన్ కాల్స్ తీసుకోం, ఈ టైం తర్వాత ఫుడ్ తీసుకోం. 11 వరకు మేము టైం లిమిట్ అండి. 11 దాటాక ఇంకా ఫోన్ కాల్స్ తీసుకోండి. 11 లోపల వచ్చిన వాటిని మాత్రం మా చేతిలో ఉన్న ఫుడ్ అంతా కంప్లీట్ చేస్తాం. 11 తర్వాత ఇంకా ఫోన్ కాల్స్ తీసుకోం. మనకి ఇక్కడ వస్తుంటాయండి 11 దాకా 12:30, 1, 2 o'clock కూడా వస్తుంటాయండి. ఒకవేళ కాదు అంటే మీరు తీసుకురండి అని అన్నారు అనుకోండి, మీకు కుదరలేదు, లేదు ఇదే ఏదైనా ఒక స్పాట్ ఉందా మీకు రీచ్ చేయడానికి? స్పాట్స్ ఉన్నాయండి మాకు ప్రతి చోట కూడా. మా ఇప్పుడు వాలంటీర్స్ హౌసెస్, అలాగే మాకు అమీర్పేటలో సనాలి హెవెన్స్ లో మాకు ఫ్రిడ్జ్ అవి ఉన్నాయి ఫెసిలిటీ. తీసుకొచ్చి ఎవరైనా ఈగలిగితే కనుక మేము ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని మార్నింగ్ ఓవెన్ లో హీట్ చేసుకుని ఈగలుగుతాం. ఓకే. ఎందుకంటే నైట్ 11 o'clock అంటే ఇట్ మస్ట్ బి ప్రిపేర్డ్ అట్ 8 o'clock, 9 o'clock కాబట్టి మార్నింగ్ ఉంటుంది. ఇట్ విల్ బి స్టిల్ ఓకే. సో దాన్ని మేము చూసుకుని దాన్ని బట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ స్పిరిట్ అయినా ఉండాలి. కనీసం మేము తీసుకొచ్చి అందజేస్తామండి అని వాళ్ళంగా. మీరు ఎటువంటి అంటే ఇంకా నడపాలంటే ఇదేమన్నా స్టిక్కర్స్ కానీ అలాంటివి ఏమన్నా పోస్టర్స్ కానీ ఈ సెంటర్స్ లో కానీ ఫంక్షన్స్ లో కానీ పెట్టడం జరిగిందండి ఎక్కడైనా? అంటే అదే ప్యాసిటీ అండి. మేము ఎక్కడ ఇంతవరకు స్ప్రెడింగ్ చేయలేదు. మా వ్యాన్ జరగడమే, వాట్సాప్ లో మా న్యూస్ లో వెళ్ళడంతో మాకు ఓవర్లోడ్ అవుతుంది. వాలంటీర్స్ కనుక పెరిగితే అప్పుడు మేము స్టిక్కర్స్ పెట్టే స్టేజ్కి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఇవాళ రోజు మాకు 25 నుంచి 30 కాల్స్ వస్తున్నాయండి పర్ డే. 1500 నుంచి 2000 మందికి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం పర్ డే. ఈ నెలలోనే మేము 29,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేసాం. 28,500 నిన్న రాత్రి మేము కౌంట్ చేస్తే ఈ 28 రోజుల్లో 28,500 మంత్లీ క్లోజింగ్ ఇచ్చేస్తారు. ఇంకొక రోజు 1500 అవుతుంది. మురళి గారు ఒకటి చెప్పండి, దీనికి కూడా ఎంతో కొద్దిగా డబ్బు అవసరం వస్తుంది.
పెట్రోల్కే కానీ, మీ నీడ్స్కి కానీ, మీరు వేసుకున్న టీషర్ట్కే కానీ, మొబిలైజేషన్, ఫోన్ కాల్స్, ఎవ్రీథింగ్, హౌ యూ మెయింటైన్ ఇట్? ఇక్కడ మేము వాలంటీర్గా వచ్చినప్పుడు వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చామండి. ప్లేట్లు కొనడం కానీ, మా ఓన్ వెహికల్స్ పెట్రోల్ కానీ, మా టైం కానీ మేము స్పేర్ చేయగలుగుతాము అనుకున్నప్పుడే మేము దిగాము ఇందులోకి. వ్యాన్ డ్రైవరు, వ్యాన్ పెట్రోల్ మాకు డోనర్ సపోర్ట్ చేస్తున్నారు. అంతవరకు మాకు డోనర్స్ నుంచి సపోర్ట్ వస్తుంది కాబట్టి మాకు పెయిన్ లేదు. కంటైనర్స్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు కూడా డోనర్స్ కంటైనర్స్ స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు ప్లేట్లకు కూడా మాకు స్పాన్సర్ చేస్తారు. మేము ప్లేట్ మంత్లీ మీకు ఇన్ని ప్లేట్లు ఇస్తాం, 30,000 ప్లేట్లని సాయి గారని వాళ్ళు మంత్లీ మేము ఇస్తాం ప్లేట్లు అని చెప్పారు. 30,000 ప్లేట్లు ఇస్తున్నారు మంత్లీ 30,000 ప్లేట్స్. దట్ ఇట్స్ హ్యూజ్ అమౌంట్. సో మాకు సపోర్ట్ జరుగుతుంది. అంటే గుడ్ కాజ్ ప్రాపర్ గా నీడికి వెళ్తుంది అనే ఒక జెన్యూనిటీ వాళ్ళకి అర్థమైనప్పుడు ఆ సపోర్ట్ జరుగుతుంది. కాబట్టి వీఆర్ హ్యాపీ టు సర్వ్ ఫ్రమ్ అవర్ సైడ్, గివ్ అవర్ టైమ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ అవర్ అమౌంట్. ఓకే, మీ లోగోలోనే కూడా 2 చేతులు ఉన్నాయండి. ఇది డస్ట్బిన్ అండి. డోంట్ త్రో యువర్ ఫుడ్ ఇన్ టు ద డస్ట్బిన్, లెట్ ఇట్ బి ఫిల్డ్ బై ఇన్ టు ద స్టమక్ అనే ఇండికేషన్. డస్ట్బిన్ అని బ్లాక్ చేస్తున్నాం మేము. ఫుడ్ అందులో వెళ్లకుండా ఇట్ షుడ్ గో టు ద స్టమక్. నో ల్యాండ్ ఫిల్స్. ఓకే. అండ్ మీరు ఎటువంటి ఫుడ్ అన్నా అంటే జనరల్ గా అన్ని రకాలు అంటే నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ అంటే స్వీట్స్ ఉంటాయి, అందులోని రోటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మెనూ బాగా పెరిగిపోయినాయి, లావిష్ గా లగ్జరియస్ గా తయారైనాయి ఒక్కొక్క విన్నర్. యూ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్ అంటే వీ వోంట్ పికప్ దిస్, యూ వోంట్ పికప్ దైస్ అనేదన్న రిస్ట్రిక్షన్ ఉంటుందండి మీకు? ఎనీథింగ్ దట్ ఐ కెన్ మీట్ కెన్ బి పిక్డ్ అప్ టు సర్వ్ ద ఎనీ అదర్ పర్సన్. అది మా కండిషన్. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే మా కండిషన్ అప్లై, రైస్ లేకుండా ఓన్లీ కర్రీస్ మిగిలిలో ఇస్తాము అంటే మాత్రం మేము పికప్ చేయలేము. బట్ వెజ్, నాన్ వెజ్ రెస్ట్రిక్షన్స్ లేవు, స్వీట్స్, హాట్ అండ్ రెస్ట్రిక్షన్ లేవు. వాళ్ళు మిరపకాయ బజ్జీ నిన్న రాత్రి ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళు 120 డౌనట్స్ ఇచ్చారు, పట్టుకెళ్ళి ఇచ్చాము. ఒక కంపెనీ వాళ్ళు పఫ్స్ ఇస్తారు, పట్టుకెళ్ళి ఇస్తాం. బేకరీ వాళ్ళు పఫ్స్ రాత్రి మిగిలితే ఇచ్చేస్తారు, అవి పట్టుకెళ్ళి ఇస్తాం. ఎనీథింగ్ విచ్ ఇస్ ఈటబుల్. బట్ ఓన్లీ కర్రీస్ ఉన్నాయండి, సాంబార్ ఒకటే ఉందండి అంటే అది పట్టుకెళ్ళి మేము ఎవరికి ఇవ్వలేము. ఎందుకంటే అది స్టోర్ చేస్తారు కదా, రేపు పొద్దున్న ఏమవుతుందో తెలియదు, బ్లేమ్ మళ్ళీ రాకూడదు. మేము జనరల్గా డోనార్ పేరు నీడీకి ఇచ్చేటప్పుడు అనౌన్స్ చెయ్యం. ఎందుకంటే ఇట్ కుడ్ బి అ బిగ్ హోటల్ ఆర్ ఇట్ కుడ్ బి సమ్ కార్పొరేట్ కంపెనీ. కాకపోతే మా రిపోర్ట్లో అయితే వేస్తాము, తర్వాత మేము డోనార్కి పంపించేటప్పుడు ఫోటోలు రిపోర్ట్లో పంపిస్తాం. కానీ నీడీకి ఇచ్చేటప్పుడు మాత్రం ఫలానా హోటల్ నుంచి వచ్చిందమ్మా అని మాత్రం చెప్పం. సో వాళ్ళు ఏమవుతుందంటే డైరెక్ట్ ఇంపాక్ట్ మా మీద ఉంటుంది. ఫుడ్ ఫలానా నో ఫుడ్ వేస్ట్ వాళ్ళు ఇచ్చారు, అది పాడైంది, మా వాళ్ళు తిని జ్వరం వచ్చింది, ఫుడ్ పాయిజన్ జరిగినాయండి. జరగలేదు ఇంతవరకు. దేవుడు బికాస్ యూ ఆర్ టేకింగ్ యువర్ సెల్ఫ్ సో మెనీ ప్రికాషన్స్. మేము అనుకుంటాం ఒక టెక్నికాలిటీ ప్లేస్ చేయకపోతే, టెక్నికల్లీ మనం స్టడీ చేయకపోతే ఏంటంటే హంగర్ పాయింట్స్ అన్నారు. నాకు అది నిజంగా చాలా కాలం నుంచి ఎన్జిఓస్ లో వర్క్ చేస్తున్నావు అని చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. హంగర్ పాయింట్స్ మీద నాకు కూడా పెద్దగా అవగాహన లేదు. అంటే అది రికగ్నైజ్ చేయడము, దాని గురించి ఇప్పుడు ఎల్వి ప్రసాద్ ఎదురుగా కూడా, క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా కూడా హ్యావ్ పీపుల్ సిట్టింగ్ దేర్ ఇది. అండ్ 2 చోట్ల కూడా ఎప్పుడు చూస్తుంటాం మేము. అండ్ ఇట్స్ వెరీ లైక్ మీకు కొంచెం ఇది వెరీ టఫ్ ఎట్ మై లెవెల్ అనుకున్నది ఏంటంటే ఈ హంగర్ స్పాట్ లోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్ అండి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ స్పెసిఫిక్ హంగర్ స్పాట్. కొన్ని చోట్ల చాలా టిపికల్ గా ఉంటారు. వాళ్ళు మన చేతిలో ఫుడ్ తీసుకుంటారు, టేస్ట్ చేసి ఓ ఇది వెజ్ అని మన ఎదురుగుండా ప్లేట్ పడేసి వెళ్ళిపోతారు. అలాంటి 2 హంగర్ స్పాట్ ని ఎలిమినేట్ చేసేసాము, వాటిని దగ్గరికి వెళ్దాం మేము. ఎందుకంటే అక్కడ ఆలోచన ఉంటే వెళ్తారా ఏంటి? నాన్ వెజ్ ఉంటేనే వాళ్ళు తింటారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది అక్కడికి. ఎందుకంటే రెగ్యులర్ గా చాలా మంది నాన్ వెజ్ పట్టుకొచ్చి పెట్టడం అనేది అలవాటు అయిపోయి వాళ్ళు అక్కడ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళకి ఎప్పుడైతే దాని మీద రెస్పెక్ట్ తో తినట్లేదు, ఒక ఆకలితో తింటే ఏదైనా తింటాం, కాకుండా తిన్నారనుకోండి అదొక రకం. అందుకని ఆ 2 హంగర్ స్పాట్స్ వదిలేసి మిగతా చోట్లకి వెళ్తున్నా, అదొక టఫ్ టాస్క్ మాకు. రెండోది ఇందాక చెప్పినట్టు వాలంటీర్స్.
వాలంటీర్స్. ఇప్పుడు 250 మంది కూడా మీరు 2 చేతులతో పెట్టిన 500 మంది సరిపోవట్లేదు. ఇప్పుడు చేస్తున్న 1500 2000 అనే నెంబర్ అనేది పర్ డే మా ఉద్దేశంలో 40% సక్సెస్. 5,000 people to 7,000 people there is a need and serving per month per day. And food will appeal from this channel, please, and you can announce your number. Any volunteers is willing to come down, please contact Murli garu. His phone number is 9866006269. I repeat, 9866006269. And I hope we'll get at least some volunteers from our side. And like the మౌత్ క్యాన్వాసింగ్ నోటి ద్వారా మేము చెప్తాము. మీకు ఖచ్చితంగా మంచి వాలంటీర్స్, ముఖ్యంగా ఎవరికో చెప్తాను ఏదో చేస్తాను అనే దానికన్నా నాకు వీలైనప్పుడు నేను కూడా ట్రై చేస్తాను రావడానికి. దట్స్ ద మెయిన్ థింగ్ వేర్ మాకు అసలు నేను మొదలు పెట్టకుండా ఎవరికో చెప్తాను అనుకోవడం అంతా ఇది కాదు. అండ్ వర్కింగ్ విత్ సో మెనీ పీపుల్. నేను అంటే ఈ ప్రోగ్రామ్స్ మొన్న నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను, ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తాము. ఒక షెల్టర్ లో ఉంటాయి, ఒక దీంట్లో ఉంటాయి, ఒక ఆర్గనైజేషన్ లో ఉంటాయి. చక్కగా కాలు కలుపుకుంటా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేయొచ్చు, వారికి కష్టమే. కానీ మీ దగ్గరకు వచ్చేటప్పటికల్లా మహాయజ్ఞం, యజ్ఞంలోనే మహాయజ్ఞం. ఇది పికప్ చేయడం, నీడీకి అందించడం. ఎక్కడి నుంచి అంటే చాలా లాంగ్ ఫీల్ అయిన ప్లేసెస్ ఏముంటాయండి మీకు? మనకి హైదరాబాద్ కన్నా అదృష్టం లేదు. ఆల్ ఫంక్షన్స్ అన్ని అవుట్స్కట్స్ లో ఉన్నాయి. ముఖ్యంగా మన సాగర్ రింగ్ రోడ్డు, తర్వాత కాటేదాన్ వైపు మన అత్తాపూర్ రోడ్డు. అది ఇప్పుడు నెమ్మదిగా కదులుతూ శంషాబాద్ ప్రయాణిస్తున్నాయి. శంషాబాద్ అయితే టోటల్ గా బ్యాకప్ ఉంటున్నాయి అక్కడ. సో ఆ డిస్టెన్స్ అనేది మనకి ఇంకా ఇటు కొండల వైపు అటు మార్నింగ్ ఏ టైంలో పికప్ చేస్తారండి? నిన్న రాత్రి ఫుడ్ ఇవాళ పొద్దున మీరు పికప్ చేస్తారా? చెప్తారా? చేస్తాం. జనరల్ గా నైట్ 12:30 1 o'clock వచ్చినప్పుడు మార్నింగ్ 6కి వస్తామని చెప్తామండి. 6 7 o'clock వెళ్ళి క్వాలిటీ బాగుంది అనుకుంటే డెఫినెట్ గా పికప్ చేస్తాం. ఇమీడియట్ గా లంచ్ సర్వ్ చేస్తాం. జరుగుతున్నాయి అలాంటి. ఇప్పుడు మనకి నాంపల్లి వెహికల్స్ సరిపోతున్నాయండి మీకు? అంటే ఓకే, యూ ఆర్ యూజింగ్ యువర్ వెహికల్స్, ఓన్ వెహికల్స్ ఆల్సో సరిపోయండి. 5 వెహికల్స్ నెసెసిటీ ఉంది సిటీలో. 5 వెహికల్స్. మారుతి వ్యాన్స్ ఆర్ గుడ్ కదా? మారుతి వ్యాన్స్ ఆర్ ఈకో వ్యాన్స్. రెండు కూడా బాగుంటాయి. 5 మినిమం రిక్వైర్మెంట్ ఉందండి. నేను చెప్తున్నా కదా, 5,000 నుంచి 7,000 మందికి పెట్టచ్చు. అంత ఫుడ్ వస్తుంది మనకి. అంతమంది నీడీ పీపుల్ ఉన్నారు. సార్, ఎప్పుడన్నా చేతిలో మీ దగ్గర కూడా వేస్ట్ అయిపోయిన సందర్భాలు ఏమైనా ఉంటాయండి? మా దగ్గర లేదు. మా ప్లేట్లోనూ లేదు, మా ఇంట్లోనూ ఉండదు. ఎందుకంటే ఇందులో జాయిన్ అయ్యాక దాని మీద రెస్పెక్ట్ ఎక్కువ అవుతుంది, విలువ తెలుస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి పెడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా నా చుట్టుపక్కల వాళ్ళైతే నేను వేస్ట్ చేయను. మా ఇంట్లో జరగదు, అది ఎప్పుడు జరగదు. అది ఖచ్చితంగా ఎవరో ఒకరికి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. మాణిక్యమ్మ గారు, డాక్టర్ మాణిక్యమ్మ గారు అవార్డు ఇచ్చారండి మంచిగా. చూస్తాను లాస్ట్ మంత్ లో విజయవాడ మహాదలి పేరు తలుచుకుంటే ఆకలి మటుమాయమయ్యాడు ఒక్క మాణిక్యమ్మ గారు. అంటే బ్రిటిష్ వాళ్ళు దిగి సాష్టాంగ నమస్కారం పెట్టారు. అలాంటి అవార్డు ఇచ్చారు. అది చాలా అదృష్టం మీద భావిస్తాను నేను. అది చాలా సంతోషం. అండ్ వీఆర్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండి. మురళి గారు చక్కటి, అంటే నాకు చాలా డౌట్లు ఉండాలి, అది కూడా తీర్చుకున్నాను. అసలు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు సేవా కార్యక్రమంలో? అది అంటే ఒక వింతమైన కార్యక్రమం. మీలాగా ఏదైనా ఆర్గనైజేషన్స్ ఇంకా ఉన్నాయండి? ఉన్నాయండి, మనకి హైదరాబాద్ లో 3-4 ఉన్నాయి. కాకపోతే మాకు ఎందుకు ఎక్కువ వస్తున్నాయంటే గూగుల్ సెర్చ్ లో ఫుడ్ ఎక్సెస్ వేస్టేజ్ అని పెడితే మీదే వస్తుంది, ట్యాగింగ్కి వచ్చేస్తుంది కాబట్టి మాకు ఎక్కువ వస్తున్నాయి. ఉన్నాయి. యూ వాంట్ టు సే స్పెషల్ థ్యాంక్స్ టు సంబడి? అంటే చాలా మంది ఉంటారు వాలంటీర్స్. నా స్పెషల్ థ్యాంక్స్ ఖచ్చితంగా నేను ఇప్పుడు నాతో పాటు మన స్టూడియోకి వచ్చిన వసంత లక్ష్మి గారు, భాస్కర్ రావు గారు, వాళ్ళకైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా ఇన్స్పిరేషన్ అండి వాళ్ళిద్దరూ కూడా. ఎప్పుడు కూడా ఎస్ వీఆర్ దేర్ విత్ యూ,
అని చెప్పి ఇది చేద్దామా అంటే ఎస్ చేద్దామని అంటారు. వాళ్ళ వయసు కానీ ఆఫీస్ టైమింగ్లు కానీ ఏమీ కాకుండా పక్కన పెట్టి మనం ముందుకు వెళ్తాం చేద్దాం చేస్తుంటారు. భాస్కర్ రావు గారు రిటైర్డ్ అండి. హీ వాజ్ వర్కింగ్ విత్ ఈ పవర్ ప్రాజెక్ట్స్ లో అట్లా చేసేవారు. వసంత్ గారేమో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తుంటారు అకౌంటెంట్ గా. వాళ్ళిద్దరు కూడా నాకు ఇప్పటికీ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. అలాగే మీ మొత్తం మీ సపోర్ట్ టీమ్ కి మా తరఫున ద బెస్ట్ విషెస్. అండ్ మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మా మెసేజ్ అవుతానండి, మీరు అన్నం వేస్ట్ చేయకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మొదట ఏదైతే వాక్యం మొదలెట్టారో అదే వాక్యంతో చివర అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని వేస్ట్ చేయకండి. ఎక్కువైతే కనుక ఫోన్ చేయండి. మీకు మాకు ఫోన్ చేయడానికి వీలు కాకపోతే మీ పక్కన ఉన్న వాచ్మెన్లకైనా స్లమ్లో అయినా పంచండి, కానీ ఎవరో ఒకరు ఆటను తీర్చేటట్టయినా మీరు ప్రయత్నం చేయండి. మీకు టైం ఉంటే మాతో పాటు వాలంటీర్గా వచ్చి ఆకలితో ఉన్న వారికి మీ చేతులతో అన్నం పెట్టడానికి సహకరించండి. ఇదే మా కోరిక. టైం ఎక్కువ ఉన్నా అన్నం ఎక్కువ ఉన్నా మేమున్నాం అంటున్నారు మురళి గారు. టైం ఎక్కువ ఉంటే వాలంటీర్ చేయండి, అన్నం ఎక్కువ ఉంటే పంచండి. చక్కటి సందేశాన్ని ఇచ్చారు మురళి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ మై సెల్ఫ్ పర్టికులర్లీ నా సొంతగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీతో ఇంటర్వ్యూ చేయడం, చాలా విషయాలు తెలియపరచడం. చక్కటి ఇంకా చాలా 10,000 మందికి రోజుకి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ షార్ట్ టైంలో మీరు స్టూడియోకి రావడము, ఇంటర్వ్యూ ఇవ్వడం, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే చాలా అభివృద్ధిలోకి రావాలి. ఎక్కడ చూసినా మీ వ్యాన్లు కనిపించాలి. ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. దిస్ ఇస్ సరైన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే జస్ట్ ఆఫ్ ది వీక్. నెక్స్ట్ వీక్ ఇదే సమయాన్ని కొత్త గెస్ట్ మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ వీకెండ్ టు యువర్ బై. సీ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.